నమస్కారం. రేషియో టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్డీఏ కూటమి పాలనలో అంతులేని అవినీతి ధ్వజమెత్తిన మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం. అంబులెన్స్ ప్రారంభించిన వాసంశెట్టి సుభాష్. స్మార్ట్ మీటర్లపై ఎటువంటి అపోహలు వద్దు. ఏపీ ట్రాన్స్కో ఎస్ఏ తిలక్ కుమార్ సూచన. కొత్త కరెన్సీ నోట్లతో కనకదుర్గమ్మకు అలంకారం. శ్రావణ శుక్రవారం కావడంతో భక్తుల సందడి. అర్హులందరికీ పింఛన్ అందించడమే లక్ష్యం. కడియంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి పర్యటన. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ 11 సంవత్సరాల పాలనలో దేశంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని, బడా వ్యాపారవేత్తలకు 14.5 లక్షల కోట్ల రుణాలు బ్యాంకుల ద్వారా మాఫీ చేశారని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏ బడా బాబుకి ఎంత రుణాన్ని మాఫీ చేశారన్న లెక్కలు వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రదాడికి హోంమంత్రి అమిత్ షానే ప్రధాన కారణమని, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి పాలనలో తిరుమల తిరుపతిలో అంటరానితనాన్ని పాటిస్తున్నారని ధ్వజమెత్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హక్కులు ఉంటాయని, దాన్ని పట్టించుకోవటం లేదని విమర్శించారు. అమరావతి రాజధాని ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ అవదని, రాజధానికి 1,00,000 ఎకరాల భూములు ఎందుకని నిలదీశారు. మద్యం కేసుల్లో కేంద్ర కారాగారంలో ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంఘీభావం తెలిపారు. బాధపడుతున్నా, నేను ఊహించలా. అబ్బాయి మంచి స్థాయికి వచ్చాడు. వాళ్ళ నాన్న తెలుసు, అమ్మ తెలుసు. మరి చాలా జాగ్రత్తగా ఉండాలి రాజకీయాల్లో. తలుపు సందులో ఏళ్ళు పెట్టకూడదు. ఏళ్ళు పెడితే తీసుకోవడం చాలా కష్టం. కానీ నేను చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో వచ్చినప్పుడు ఆయనకు సానుభూతిని తెలియజేశా. ఈరోజు మిథున్ రెడ్డి ఒక చిన్న బిడ్డ, ఆయనకు కూడా నేను సానుభూతిని తెలియజేస్తున్నా. జాగ్రత్తగా ఉండాలని ఆయన తెలియజేస్తూ, అవినీతి బాగా సారాయిలో, లిక్కర్లో పెరిగిపోయింది. మీకు తెలియని ఒక రహస్యాన్ని చెప్పదలుచుకున్నాను ఈ లిక్కర్ స్కామ్ గురించి. నేను మంత్రిగా, కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఆల్ ఇండియా ఆల్కహాల్ బోర్డ్ అని ఒకటి ఉంటుంది. నేను కెమికల్ మంత్రిగా దానికి చైర్మన్గా 1.5 సంవత్సరాలు ఉన్నాను. ఆల్ ఇండియా మొలాసెస్ బోర్డ్ అని ఒకటి ఉంటుంది. ఆ బోర్డుకు నేను చైర్మన్గా 1.5 సంవత్సరాలు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న క్యాబినెట్లో ఉంటూ చూశాను. ఈ లిక్కర్లో చాలా పాపాలు చేస్తున్నారు పాలిటీషియన్స్. మరి అప్పుడు 4 కిలోల మొలాసెస్ నుంచి 1 లీటరు ఆల్కహాల్ తయారు చేసేవాళ్ళు. ఆ రోజు మొలాసెస్ ధర 25 నయా పైసలు, పావలా. 4 కిలోల మొలాసెస్ 1 లీటరు మరి లిక్కర్ తయారు చేస్తుంది. 1 లీటర్ని బాగా పరిశుద్ధం చేసి మంచి బాటిల్ వేసి లేబుల్ వేస్తే 10 రూపాయలు అవుతాయి. అటువంటి లిక్కర్ని వేల రూపాయలు చేసి పేదోళ్ళ పొట్టలు కొడుతున్నారు పాలిటీషియన్స్, ప్రభుత్వాలని తెలియజేస్తున్నారు. ఇది లిక్కర్ స్కామ్. అది చాలా పొరపాటు. చేయకూడదు. పేదోడు పొట్ట కొట్టకూడదు. మరి రసీదులు లేకుండా ఇవ్వడం అనేది పొరపాటు. మరి జరిగింది అందరి కళ్ళ ముందు. ఇది ఇంతకంటే చట్టం ముందు చట్టం దాని పని చేసుకుంటుంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా. కార్మికుల ఆరోగ్యం సంక్షేమమే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, ఇందుకోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక కర్మాగార బాయిలర్స్ వైద్య బీమా సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. శ్రీ రామనగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రికి కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద యూనియన్ బ్యాంకు విరాళంగా అందజేసిన
42 లక్షల విలువైన అత్యాధునిక సౌకర్యాలు, వెంటిలేటర్, మానిటర్, ఇన్ఫ్యూజన్, స్ట్రెచ్చర్, ఏసీ కలిగిన అంబులెన్స్ ని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జీరో ఇన్సిడెంట్ నమోదే ప్రభుత్వ లక్ష్యమని, ఫ్యాక్టరీలు, కర్మాగారాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటించని ఫ్యాక్టరీలకు అనుమతులు మంజూరు చేయబోమని, ప్రమాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ వి ఆంజనేయులు, యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఏ విశ్వేశ్వరరావు, ఈఎస్ఐ వైద్యులు, నర్సులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్కి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్ కింద డొనేట్ చేయడం జరిగింది. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు, గతం 2 మాసాల కిందట ఈఎస్ఐ హాస్పిటల్లో కొద్దిగా నెగ్లిజెన్సీ అనేది ఉండటం, సడన్ విజిట్ ఇక్కడికి రావటం, మరి కొంతమందిని సస్పెండ్ చేయడం కూడా, అలాగే తర్వాత వెంటనే ఇక్కడ స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ ఫుల్ అటెన్షన్తో పనిచేయటం వల్ల ఈరోజు మేము సగౌరవంగా చెప్తా ఉన్నాం. 250 నుంచి 300 ఓపీలు డైలీ మరి చూస్తూ ఉన్నారు. ఇది రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్ చరిత్రలో తొలిసారని మేము సగౌరవంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే ఈ రోజున అంబులెన్స్ ఇచ్చారో అత్యాధునిక పరికరాలతో నిండి ఉంది. స్పెషలిస్ట్ను కూడా అక్కడ నియమించడం జరిగింది. దాంట్లో ఈ ఫస్ట్ ఎయిడ్ సర్వీస్కి. అదేవిధంగా ఇంకొక 2 అంబులెన్సులు ఇటు వైజాగ్, ఇటు విజయవాడలో కూడా స్టేట్ బ్యాంక్ వారి సారథ్యంలో వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది. విద్యుత్ స్మార్ట్ మీటర్లను తొలి దశలో కేవలం విద్యుత్ ఎక్కువగా వాడుతున్న కమర్షియల్ సంస్థలకి మాత్రమే అమరుస్తున్నామని, ఇప్పటి వరకు వారి నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదులు రాలేదని ఏపీ ట్రాన్స్కో రాజమహేంద్రవరం సర్కిల్ ఎస్సీ కె తిలక్ కుమార్ తెలియజేశారు. స్థానిక గోదావరి గట్టున ఉన్న ఎస్ఐ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్మార్ట్ మీటర్లు ఎవరిపైన బలవంతంగా రుద్దటం లేదని, ప్రభుత్వం కూడా ఈ విషయంపై స్పష్టత ఇచ్చిందని తెలిపారు. ఇప్పుడు వినియోగిస్తున్న మీటర్ల కంటే అధునాతన టెక్నాలజీతో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను నిరంతరాయంగా సరఫరా చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ స్మార్ట్ మీటర్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ స్మార్ట్ మీటర్లను అమరుస్తున్నారని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ అంగీకరించిన తర్వాతనే స్వచ్ఛందంగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో ఈఈలు నక్కపల్లి శామ్యూల్, ఎం రవికుమార్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్ అనేది చాలా అత్యధిక లాభాలున్న మీటరు. ఎలాగైతే మన చేతికి ఓల్డ్ ఫోన్కి స్మార్ట్ ఫోన్కి ఎన్ని తేడాలు ఉన్నాయో, స్మార్ట్ మీటర్కి అన్ని లాభాలు ఉన్నాయి. ప్రతి వినియోగదారుడు తన మొబైల్లో ఎప్పటికప్పుడు డేటా చూసుకునే అవకాశం ఉంది. స్మార్ట్ మీటర్ పెడితే అడ్వాన్స్గా పేమెంట్ చేయాలి, మనం ప్రీపెయిడ్ మీటర్లో అనే అపోహ ఉంది. ఇంతవరకు మేము మా యొక్క ఏపీ ఈపీడీసీఎల్ కానీ ఏపీ ఈఆర్సీ కానీ ప్రీపెయిడ్ మీటర్స్ పెట్టమని చెప్పి అనలేదు. సో ఇంతవరకు ఎలా బిల్ పే చేస్తున్నారో ఈ స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత కూడా అలాగే బిల్ పే చేయొచ్చు. తర్వాత ఏంటంటే ఈ మీటర్ వల్ల మీ ఇంటికి వోల్టేజ్ ఎంత ఉంది, మీ ఇంట్లో కరెంట్ ఎంత ఉంది, ఇప్పుడు వరకు ఎంత బిల్లు కాలింది, మనం ఈ క్షణం వరకు మన బిల్లు ఎంత వస్తుంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ఫీచర్స్ ఉన్న మీటర్ ఇది. ఈ స్మార్ట్ మీటర్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏమిటంటే ఒక మనకి లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ రావడమే కాకుండా, అయితే డిపార్ట్మెంట్ సైడ్ కూడా మాకు వెసులుబాటు ఏంటంటే అమౌంట్ కట్టకపోతే డిస్కనెక్షన్ అనేది ఫిజికల్గా ఇంటికి వచ్చి చేయడం అనేది అక్కర్లేకుండా సిస్టమ్ కంప్యూటర్లో మా అసిస్టెంట్ ఇంజనీర్ ఆఫీస్లో కూర్చొని డిస్కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు పేమెంట్ చేశారనుకోండి, సపోజ్ రాత్రి 8 గంటలకు పేమెంట్ చేశారు, మీరు ఆన్లైన్లో ఫోన్పేలో పేమెంట్ చేశారు, మీకు ఆప్షన్ ఉంది. గతంలో కరెంట్ ఆఫీస్కి వచ్చి డబ్బులు కట్టుకునేవారు, అలా కాకుండా మీకు ఫోన్పే వచ్చింది, పే చేశారు. పే చేసిన తర్వాత మీరు ఎంత షార్ప్గా పే చేశారో మేము కూడా అంత షార్ప్గా మీకు సప్లై ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే ఈ స్మార్ట్ మీటర్లో మళ్ళీ మా కంప్యూటర్లో మేము దానికి కమాండ్ ఇస్తే మీకు ఇమీడియట్గా పవర్ సప్లై వస్తుంది. సో స్మార్ట్ మీటర్ అనేది చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న మీటర్ తప్పితే మరి ఇంకేమీ కాదు. పాత మీటర్కి కొంత ఎలక్ట్రానిక్ డేటా అంటే ఎలక్ట్రానిక్ కంట్రోల్స్ యాడ్ చేసిన మీటర్నే స్మార్ట్ మీటర్ అంటున్నాం. ఇందులో ఎక్కువ బిల్లు రావడం కానీ తక్కువ బిల్లు రావడం కానీ జరగదు. ఎప్పుడు గతంలో మీటర్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాటిని సరిచేసే అవకాశం మా ఇంజనీర్స్కి ఏ రూల్ ప్రకారం అయితే ఉందో, స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత కూడా ఏదైనా బిల్లు ఎక్కడైనా తేడా వస్తే దాన్ని సరిచేసే అవకాశం అప్పుడు ఎలాగుంది ఇప్పుడు అలాగే ఉంది. మేము 44,000 మీటర్లు పెట్టినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా మాకు కనీసం 0.1% కూడా
మీటర్స్ స్మార్ట్ మీటర్స్ వల్ల మాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్పి ఇంతవరకు రాలేదు. మీకు పత్రికా ముఖంగా అంటే మీడియా ముఖంగా మీకు మీ ద్వారా ఆ ప్రజలందరికీ ఒక అవగాహన చెప్పాలి. మీ ద్వారా అందరినీ కన్విన్స్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు మీ ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రాజమహేంద్రవరం దేవి చౌక్లో కొలువు తీరిన శ్రీ బాల త్రిపుర సుందరి కనకదుర్గమ్మ వారిని శ్రావణ మాసం 2వ శుక్రవారాన్ని పురస్కరించుకొని 45,000 రూపాయల కొత్త కరెన్సీ నోట్లతో అందంగా అలంకరించి భక్తులకు దర్శనమిప్పించారు. దేవి చౌక్ కనకదుర్గమ్మ వారిని భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు దొందంశెట్టి శ్రీ కాళహస్తీశ్వరరావు అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాద వితరణ గావించారు. ఈ పవిత్ర శ్రావణ మాసంలో మహిళలందరూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచి ఆమె కృపకు పాత్రులు కావాలని సూచించారు. శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో కొత్త 500, 100 రూపాయలు, 50, 20, 10 రూపాయల నోట్లతో అమ్మవారిని అలంకరించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థించారు. శ్రావణ మాసం మహాపర్వదినం ఈరోజు దేవితో కమ్మల భారతి అమ్మవారి గారికి ఈ యొక్క లక్ష్మీ కటాక్షం అందరికీ లక్ష్మీ కటాక్షం కలగాలని చెప్పేసి దేవి కమిటీ వారి ఆధ్వర్యంలో అమ్మవారి కరెన్సీ యొక్క నోట్లు అలంకరణ చేయడమైంది. కాబట్టి ఈరోజు ఎవరైతే అమ్మవారి సేవించడం జరుగుతారో వారికి లక్ష్మీ కటాక్షం కలిగి అన్ని కలిగి సుభంగా కలుగుతాయి. శుభం పోయారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక భద్రత పింఛన్లు అర్హులైన వారందరికీ అందిస్తున్నామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎన్ఆర్ఐ సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. 90% ఎన్నికల హామీల్ని ఇప్పటికే నెరవేర్చామని అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియంలో ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి కొండపల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారు స్థానిక నేతలతో కలిసి మంత్రి కొండపల్లి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఏడాది పాలనలో ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు వివరించి భవిష్యత్తులో ఏం చేస్తారు అనే అంశాలను ప్రజలకు వివరించారు. పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో కొత్తగా మంజూరైన వితంతు పింఛన్లు పత్రాలు పంపిణీ చేశారు. మద్యం స్కామ్లో బిగ్ బాస్ జగనేనని, త్వరలోనే ఆయన కూడా జైలుకు వెళ్లక తప్పదని స్పష్టం చేశారు. సర్పంచ్ మోసగంటి సత్యవతి, ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, మండల టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి నాని, టీడీపీ వైద్య విభాగ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవి, రామ్ కిరణ్, మార్గాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి అలాంటి కార్యక్రమం ఈ నెల రోజుల పాటు మొత్తం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరం కూడా మేము ఈరోజు పార్టిసిపేట్ చేసి పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా తిరగడం జరిగింది. అదే క్రమంలో ఈరోజు పెద్ద ఆయన కాన్స్టిట్యున్సీకి రావడం, బుచ్చయ్య చౌదరి గారి కాన్స్టిట్యున్సీకి రావడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయం చేసుకొని ప్రజలతో ఎలాగ మమేకం అవ్వాలి, ఏ రకంగా ప్రజలు తనకు కష్టసుఖాలు తెలుసుకోవాలి, ఎలాంటి పరిపాలన అందించాలని ఈరోజు మేము ఆయనతో పాటు నడుస్తూ ఉంటే మాకు తెలుస్తూ ఉంది. అలాంటి నాయకత్వం వహించినటువంటి ఈ నియోజకవర్గంలో నేను కూడా ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటాను. వాళ్ళు ఒకటే ఇంటింటికి తిరిగే కార్యక్రమం, ప్రజలకు చేరువగా ఉన్నారు. రామారావు గారు పెట్టింది ఆ రోజున ప్రజలకు చేరువగా వెళ్ళే కార్యక్రమం ఇవాళ తెలుగుదేశం పార్టీ అమలు చేస్తోంది. ప్రజల వద్దకే నాయకులు వెళ్ళాలి, అధికారులను సమాయత్తం చేయాలి, వారి సమస్యల పరిష్కారం కావాలి, పేదరిక నిర్మూలన జరగాలన్న లక్ష్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఇవాళ సోదరులు శ్రీనివాస్ గారు వచ్చారు. విశేష అనుభవం ఉంది. ఆయన ఎన్ఆర్ఐగా విదేశాల్లో కూడా ఉండి వచ్చిన వ్యక్తి, మంచి అనుభవజ్ఞుడు. ఆయనకి ఇచ్చిన శాఖ పటిష్టం చేసి సామాన్య ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలి, ఆరోగ్యంగా కానీ సామాజికంగా కానీ ఎలా న్యాయం చేయడం విషయంలో వారు చేస్తున్న కృషిని కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. మేమందరం సహచరులుగా ఇవాళ వారు మంత్రులు ఉన్నా మేమిద్దరం ఒకే బెంచ్ మేట్స్, మర్చిపోకండి. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాం ఇద్దరం కూడా. అలాగా మన నియోజకవర్గం చాలా సంతోషం. ఇక్కడ కూడా బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్నారు. మైగ్రేటెడ్ వాళ్ళు కూడా అదే చెప్పాను వారికి. ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు నా నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు. వాళ్ళ కార్మికులుగా, కర్షకులుగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి సమస్యలకు కూడా వారి సహాయం కావాలని మేము కోరాం. వాళ్ళు అనేక పేటలు ఉన్నాయి, ఇవాళ ఆ పేటల్లో నివసిస్తున్నారు. వారికి గృహ నిర్మాణం కల్పించాలి. మద్యం కేసులో అరెస్టై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పోలీసులు శుక్రవారం విజయవాడ ఏసీపీ కోర్టులో హాజరుపరిచారు. పటిష్ట బందోబస్తు మధ్య ఆయనను ఎస్కార్ట్ వాహనంలో పోలీసులు కేంద్ర కారాగారం నుంచి విజయవాడ తీసుకుని వెళ్లారు. నేను 3 సార్లు ఎంపీగా పనిచేశానని, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నానని, మద్యం వ్యవహారంలో తాను ఎలాంటి స్కామ్ చేయలేదని జడ్జి ఎదుట విన్నవించారు. ఇది కావాలని ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టిన అక్రమ కేసు అని, దేశం విడిచి పారిపోను, బెయిల్ మంజూరు చేయాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.
ప్రముఖ వ్యాపారవేత్త సామాజిక సేవకుడు మేడపాటి సీతారామరెడ్డి 24వ వర్ధంతి స్థానిక కంబాల చెరువు హైటెక్ బస్టాండ్ ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి ఎంఎస్ఆర్ కుటుంబ సభ్యులు, ఆటో యూనియన్, ఎంఎస్ఆర్ ఫాలోవర్స్ ఘనంగా నివాళులర్పించారు. ఆయన కుమారుడు మేడపాటి అనిల్ రెడ్డి, కోడలు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. నగరంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయారని నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు, ఎంఎస్ఆర్ ఫాలోవర్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, డిపిఎంపీ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో స్థానిక కంబాలపేట అర్బన్ హెల్త్ సెంటర్ నుంచి సుబ్బారావుపేట వరకు డెంగ్యూ నివారణ ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ ర్యాలీని హాస్పిటల్ వైద్యాధికారి డాక్టర్ కృష్ణ అనూహ్య మల్లాది ప్రారంభించి మాట్లాడారు. డెంగ్యూ జ్వరం దోమకాటు వలన వస్తుందని, దోమల నివారణకు ఇంటి చుట్టుప్రక్కల వారం పైబడిన నిల్వ ఉన్న నీటిని గుర్తించి వాటిని శుభ్రపరచాలని, నీటి తొట్టి, ట్యాంకులు, సంపులపై మూతలు అమర్చాలని సూచించారు. పిఎంపీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తోరాటి ప్రభాకర్ రావు, యూపీహెచ్సీ చైర్మన్ అనుసూరి వెంకట శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, పి చిన్ని, రెహమాన్ ఖాన్, మట్టా రమేష్, టీడీపీ నాయకుడు జకంపూడి అర్జున్, పిఎంపీలు పి వాసు, ఎన్ సత్యనారాయణ, ఏ సురేష్ బాబు, కె లక్ష్మీనారాయణ, ఎం బాపూజీ, శైలజ, రాజ్యలక్ష్మి, హీరా, ఎం జానకి రామయ్య, జైడ్, హకీం, కేన్ రాజు, జి వెంకటేష్, హెచ్వి డిడి భవానీ, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కమిటీకి 38 మందితో తాజాగా కార్యవర్గాన్ని పార్టీ అధిష్టానం నియమించింది. 7గురికి జిల్లా కమిటీలో స్థానం కల్పించడంతో వారంతా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ని కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. వారు భరత్కి పుష్పగుచ్చాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ అధిష్టానం ఎంతో నమ్మకంతో సిటీ, జిల్లా కమిటీల్లో చోటు కల్పించిందని, పార్టీని పటిష్టం చేయాలని, కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భరత్ సూచించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, సూపర్ 6 పథకాలని పూర్తిగా అమలు చేయకుండా అనుసరిస్తున్న విధానాన్ని ఎండకట్టాలని సూచించారు. వైసీపీ నాయకులపై, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం వేధిస్తూ ప్రశ్నిస్తున్న గొంతులని నొక్కివేయాలని చూస్తుందని పేర్కొన్నారు. బీసీ సంఘాల జేఏసీ ఉభయ రాష్ట్రాల చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్డీఏ కూటమి పాలనలో అంతులేని అవినీతి, ధ్వజమెత్తిన మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం, అంబులెన్స్ ప్రారంభించిన వాసంశెట్టి సుభాష్. స్మార్ట్ మీటర్లపై ఎటువంటి అపోహలు వద్దు, ఏపీ ట్రాన్స్కో ఎస్ఏ తిలక్ కుమార్ సూచన. కొత్త కరెన్సీ నోట్లతో కనకదుర్గమ్మకు అలంకారం, శ్రావణ శుక్రవారం కావడంతో భక్తుల సందడి. అర్హులందరికీ పింఛను అందించడమే లక్ష్యం, కడియంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి పర్యటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.